హలో! అందరికీ నమస్కారం. ఈరోజు మనం ద మర్చండైజింగ్ బిజినెస్ కోర్స్ మాడ్యూల్ 1 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం మర్చండైజింగ్ అంటే ఏమిటి? ఈ రంగంలో ఎలా ప్రవేశించాలి అన్నది తెలుసుకోబోతున్నాం. అలాగే కొన్ని ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు మర్చండైజింగ్ అంటే ఏంటి? మీలో చాలామందికి తెలిసుండొచ్చు. కొంతమందికి తెలియకపోవుండొచ్చు. సో, మనం ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. మర్చండైజింగ్ అంటే అమ్మడం, కొనుగోలు చేయడం మాత్రమే కాదు. వాటిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా అమ్మాలి అనే దాన్ని డిసైడ్ చేసేది కూడా మర్చండైజరే. మర్చండైజింగ్ ఒక బ్రిడ్జ్ లాంటిది. మర్చండైజర్ అంటే కస్టమర్ యొక్క అవసరాలను తెలుసుకొని, వాళ్ళకి మార్కెట్‌లో ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలో వాటిని అందజేసేవాడే మర్చండైజర్. మర్చండైజింగ్‌లో 3 విభాగాలున్నాయి. ప్లానింగ్, మేనేజింగ్, పీపుల్ స్కిల్స్. ప్లానింగ్ అంటే ఆ ప్రొడక్ట్‌ని మనం విధానం దగ్గర నుండి దాన్ని కస్టమర్ వద్దకు చేర్చడానికి అన్ని టీమ్స్‌తో కలిసి పనిచేస్తారు. మనం మర్చండైజింగ్‌లోకి ఎలా ఎంటర్ అవ్వగలం అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. మర్చండైజింగ్‌లో డిఫరెంట్ కెరియర్స్ ఉంటాయి. యాస్ ఎ మర్చండైజర్ నేను ఫేస్ చేసిన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీల్డ్స్ రిటైల్ మర్చండైజింగ్, విజువల్ మర్చండైజింగ్, ప్రొడక్ట్ మర్చండైజింగ్. నేను ప్రొడక్ట్ మర్చండైజర్. ఇందులో మేము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని ఎలా తయారు చేయాలి, ప్రొడక్షన్‌లో ఎలా పంపించాలి అండ్ కస్టమర్‌కి వాటిని ఎలా అందించాలి అనే వాటిని గురించి డిస్కస్ చేసుకుంటాం. అలాగే రిటైల్ మర్చండైజరింగ్ వచ్చేసరికి వాళ్ళు రిటైల్ స్టోర్‌లో ప్రొడక్ట్స్‌ని ఎలా సెటప్ చేయాలి, కస్టమర్స్ ఎలా అట్రాక్ట్ చేయాలనేది ప్లాన్ చేస్తారు. విజువల్ మర్చండైజర్ అనేవాళ్ళు మనం షాపింగ్ స్టోర్స్‌కెళ్ళినప్పుడు బయట డిస్‌ప్లేస్ ఉంటాయి కదా! అవన్నీ వాళ్ళు డిజైన్ చేస్తూ ఉంటారు. ఈ కామర్స్ మర్చండైజర్ వచ్చేసరికి మనం ఆన్‌లైన్‌లో చూసే ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చే ప్రొడక్ట్స్‌ని, వాటి డిస్క్రిప్షన్స్‌ని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎక్స్‌పోర్ట్ మర్చండైజర్స్ ఎక్స్‌పోర్ట్స్ సంబంధించిన థింగ్స్‌ని వాళ్ళు వర్కౌట్ చేస్తారు. మర్చండైజర్‌కి కావాల్సిన ముఖ్యమైన నైపుణ్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా వాళ్ళకి ఉండాల్సినది ఐకమత్యంగా పనిచేసే లక్షణం. మర్చండైజర్ అనేవాళ్ళు అందరితో కలిసి పనిచేసే విధంగా ఉండాలి. వాళ్ళు రకరకాల విభాగాలతో కలిసి పనిచేయాలి కాబట్టి వాళ్ళు ఐకమత్యంగా పనిచేసే గుణం వాళ్ళకి కలిగి ఉండాలి. వీళ్ళు ఓహ్, వ్యాపార సంస్థ యొక్క యజమానులతోనే కాకుండా మనం ప్రొడక్షన్ కోసం వేరే వ్యాపారస్తులతో కూడా మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే వీళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ ఉండాలి. వాళ్ళు వివిధ విభాగాలతో సంప్రదించి వారి నుండి డేటాను తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఎలాంటి సమస్య వచ్చినా త్వరగా దాన్ని పరిష్కరించగలిగే నైపుణ్యం కలిగి ఉండాలి. దాని యొక్క పరిధి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మర్చండైజింగ్ అనేది ఒకే ఒక్క సంస్థకు చెందింది కాదు. ఇది వివిధ రకాల సంస్థల్లో వివిధ రంగాలలో ఓహ్! ఇప్పుడు మనం మర్చండైజింగ్‌లోకి ప్రవేశించాలంటే మనకి ఓన్‌గా ఒక వ్యాపారం ఉండాల్సిన అవసరం లేదు. మనం ఉద్యోగంలో కూడా చేరవచ్చు. ఉదాహరణకు మనం ఏదైనా ఫ్యాషన్ బ్రాండ్ అసిస్టెంట్‌గా జాయిన్ అవ్వచ్చు. లేదా రిటైల్ బ్రాండ్ యొక్క బయింగ్ లేదా ప్లానింగ్‌లో జాయిన్ అవ్వచ్చు. అలా కాకుండా మనం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వంటి ఈ కామర్స్ ప్లాట్‌ఫాముల్లో జాయిన్ అవ్వచ్చు. మర్చండైజింగ్‌లో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్‌లో కస్టమర్‌కి ఎలాంటి ప్రొడక్ట్ కావాలి, ఎప్పుడు ఏ ట్రెండ్ వస్తుందనేది మర్చండైజర్ ముందుగానే అన్నీ చూసుకొని ఉంచుకోవాలి. లేదంటే కస్టమర్‌కి నచ్చిన ప్రోడక్ట్‌ని మనం సమయానికి అందించలేకపోతే మన కంపెనీకి లాస్ అనేది వస్తుంది. అలాగే మనం ప్రోడక్ట్ అనేది తయారు చేసేటప్పుడు దానికి కావాల్సినవన్నీ కూడా మనం బయట కంపెనీల నుండి కొనుక్కోవాల్సొస్తుంది. దానికోసం మనం వెండర్స్‌తోనూ, సప్లయర్స్‌తోనూ మంచి సంబంధాలనేవి ఉంచుకోవాలి. ఇంకా ఇన్వెంటరీ విషయానికొస్తే, మనం ప్రొడక్ట్ తయారు చేసేటప్పుడు మనకి కావాల్సిన స్టాక్ అనేది మనం ఉంచుకోవాలి. లేదంటే ఒక్కొక్కసారి మనకి స్టాక్ ఔట్ అయిపోతాయి. అలాంటి టైంలో మనకి మార్కెట్‌లో సేమ్ అదే మెటీరియల్ దొరకడం చాలా కష్టమవుతుంది. అప్పుడు మన ప్రొడక్షన్ టైం అనేది డిలే అవుతుంది. అలాంటివి కాకుండా ఉండడం కోసం మనం ముందుగానే స్టాక్ అన్నీ అరేంజ్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ రంగంలో మనం ఫేస్ చేసే ముఖ్యమైన సమస్యలు ఏమిటంటే కన్ కన్స్యూమర్ ప్రిఫరెన్స్. అంటే మన కస్టమర్‌కి మనకేం కావాలి అనేది తెలుసుకోవడమే చాలా పెద్ద సమస్య మనకి. ఎందుకంటే కస్టమర్ అనేవాళ్ళు ఒకే ప్రోడక్ట్‌ని తీసుకుంటారని లేదు. రోజుకో కొత్త కొత్త ప్రొడక్ట్స్ అనేవి మార్కెట్‌లోకి వస్తూ ఉంటాయి. వాళ్ళు కొత్త కొత్త చేంజెస్ అనేవి చూస్తూ ఉంటారు. మనం ఒక బ్రాండ్‌కి ఇంకో బ్రాండ్‌కి పోటీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకుంటే మీషో, మింత్రా ఈ 2 ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్సే. కానీ 2 బట్టలే అమ్ముతాయి. కానీ చాలా వ్యత్యాసం ఉంటది.
చాలామంది మీషోలో కొంటూ ఉంటారు. కొంతమంది మింత్రాలో కొంటూ ఉంటారు. ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళకుంటది. ప్రోడక్ట్‌ని తయారు చేసే విధానంలో జరిగే కొన్ని కొన్ని సమస్యల వల్ల మనం ప్రొడక్షన్ డిలేస్ అన్నవి అవుతూ ఉంటాయి. వాటి వల్ల సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ సమస్యలకు కొన్ని పరిష్కారాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం కరెంట్ మార్కెట్ అప్డేట్స్‌ని చూస్తూ ఉండాలి. ఎప్పుడు మనం మార్కెట్‌లో ఎలాంటి కొత్త కొత్త వస్తువులు వస్తున్నాయి, ఎలాంటి ప్రొడక్ట్స్ మన కస్టమర్స్‌కి కావాలనేది మనం ఎప్పుడు అప్డేటెడ్‌గా తెలుసుకొని ఉండాలన్నమాట. మన ప్రోడక్ట్‌ని మనం కొత్త కొత్తగా మారుస్తూ ఉండాలి. అప్పుడే కస్టమర్‌కి మన ప్రోడక్ట్ అనేది అట్రాక్టివ్‌గా కనపడుతుంది. అలాగే మనం ఓన్లీ బయట అమ్మడమే కాకుండా ఆన్‌లైన్ మార్కెటింగ్ కూడా చేస్తూ ఉండాలి. మన కంపెనీ యొక్క వెబ్సైట్ అనేది మంచిగా తయారు చేసి పెట్టుకుంటే కస్టమర్ అనేవాళ్ళు మన కంపెనీ వెబ్సైట్ చూడగానే దానికి అట్రాక్ట్ అయ్యి ప్రోడక్ట్ కొనుక్కునేలాగా మన వెబ్సైట్ అనేది మనం ఉంచుకోవాలి. సప్లయర్స్‌తో అలాగే మనం క్లయింట్స్‌తో మంచి సంబంధాలు ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి వాళ్ళతో మంచి ర్యాపో ఉందనుకోండి, వాళ్ళ నుండి ఇంకా మనకి ఎక్కువ ఆర్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం మర్చండైజింగ్ రంగంలోకి అయితే వెళ్ళొచ్చు. దీని ద్వారా మనం మన ఓన్ కంపెనీని స్థాపించవచ్చు, లేదా మనం జాబ్లో అయినా జాయిన్ అవ్వచ్చు. ఏదైనా అనేది అది మీ ఇష్టం అయి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ మాడ్యూల్లో కలుసుకుందాం.